హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అదిరే అనుష. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి రాఖీని ఇంట్లోనే చాలా ఈజీగా ఊల్తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే క్లియర్గా చూపిస్తున్నానండి. సో చూసారు కదా ఎంత అందంగా అయితే ఉన్నాయో. నేనైతే 4 అయితే ప్రిపేర్ చేశాను. సో చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా చూడటానికి. చేతికి కట్టుకున్నా కూడా అంతే అందంగా ఉంటాయండి. సో ఇప్పుడు రాఖీ ఫెస్టివల్ రాబోతుంది కాబట్టి సో మనం ముందుగానే ఒక 1 వీక్ ముందుగానే రాఖీలు కొనేసి పెట్టేసుకుంటూ ఉంటారనమాట. పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టంగా రాఖీలు కొనడానికి చాలా ఇష్టపడతారనమాట. చక్కగా వాళ్ళకి మీరు ఈ విధంగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి బయట కొనే పని లేకుండా రాఖీలు అనేది ఇవ్వండి. పిల్లలకి చాలా ఇష్టంగా కట్టుకుంటారు. మన చేతితో ప్రిపేర్ చేసి మన పిల్లలకి ఇవ్వడం కంటే హ్యాపీనెస్ ఇంకొకటి ఉండదండి, నాకు తెలిసి అయితే. సో చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా అందంగా కూడా ఉంటాయి. మరి లేట్ చేయకుండా ప్రొసీజర్ అయితే చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరైనా మన ఛానల్ని ముందుగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. సో ఈ రాఖీ ప్రిపేర్ చేసుకోవడానికి మనకు పెద్దగా ఖర్చు కూడా ఏం కాదండి. జస్ట్ ఒక 20 to 30 రూపీస్ అవుతుంది. ఈ ఊల్ వచ్చేసి 12 రూపీస్ అండి. ఇంకేదైనా పూసలు యాడ్ చేసుకుంటే రిమైనింగ్ 20 రూపీస్ వరకు మనకు పడవచ్చండి. సో చూడండి, సో ఇప్పుడు దీంతో నేను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఒక చిన్న మెజర్మెంట్ అనేది తీసుకోవాలి. అంటే మన హ్యాండ్ సైజుని బట్టి తీసుకుంటే సరిపోతుంది. నేను నార్మల్గా మీకైతే చూపిస్తున్నాను. సో నేను వచ్చేసి 11 సెంటీమీటర్స్ అయితే తీసుకుంటాను అండి. సో చూసారు కదా, ఈ థ్రెడ్ వచ్చేసి 11 ఉండాలి పొడవు అనేది. సో అట్లా మనకి 12 పీసెస్ అయితే కావాలి. ఒక్కొక్క దారము వచ్చేసి 11 మీటర్స్ అయితే ఉండాలి. అలాగే 12 పీసులు అయితే కావాలి. ఈ విధంగా మెజర్ చేసుకోండి. 12 కూడా మీరు ఈ విధంగా 12 రౌండ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు అటు సైడ్ ఇటు సైడ్ జాయింట్స్ అయితే ఉన్నాయి కదా, ఈ జాయింట్స్ని కట్ చేసుకోండి ఒక సిజర్తో. చూడండి, ఈ విధంగా కట్ చేసుకొని దానికి ఒక థ్రెడ్ అయితే కట్టేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఈ విధంగా థ్రెడ్ కట్టేసుకుంటే అవి కదలకుండా ఉంటాయండి. కట్టిన తర్వాత ఏదైనా ఒక ప్లాస్టర్ అనేది ఈ విధంగా మనకి అంటించుకోవాలి. సో మనం ఏంటి అంటే ఇప్పుడు వీటిని సపరేట్ చేయాలన్నమాట. ఒక్కొక్కటి 4 దారాలు వచ్చేలాగా 3 పార్ట్స్గా డివైడ్ చేయాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా 4 పీసెస్ వచ్చేలాగా 3 పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇప్పుడు మనం జడను ఏ విధంగా అయితే అల్లుకుంటామో అదే విధంగా మరీ టైట్గా కాకుండా నార్మల్గా ఈ విధంగా అనుకుంటూ అల్లేసుకుంటూ కింది వరకు ఆ థ్రెడ్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా మనం ఈ విధంగా అల్లేసుకుంటూ రావాలండి. చాలా బ్యూటిఫుల్ ఫ్లవర్ అయితే మనకి రెడీ అయిపోతుంది. ఇలా చేస్తే చాలా సింపుల్ అండి. మనం ఎక్కువ డబ్బులు పెట్టి రాఖీలు కొనాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా, చాలా బ్యూటిఫుల్గా, చాలా అందంగా మనం ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చివరి వరకు కూడా అల్లిన తర్వాత జస్ట్ వీటిని ఒక్కసారి ఈ విధంగా కొంచెం ఎలాబరేట్ చేయండి. ఐ మీన్ కొంచెం లూజ్ చేసినట్టుగా ఈ విధంగా అనేసేయండి. కొంచెం వెడల్పు అయితే వస్తుందన్నమాట. మనం ఈ విధంగా అనటం వల్ల ఫ్లవర్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఈ విధంగా దీని మొత్తాన్ని అల్లేసుకున్న తర్వాత ఈ చివరి కూడా ఇంకొక దారం అయితే కట్టేయాలి. ఇందాక మనం పైన ఎలా అయితే దారం కట్టామో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక చిన్న ముడి వేసేయండి. ముడి వేసిన తర్వాత ఇంకా పైన ప్లాస్టర్ తీసేసి ఫ్రంట్ మనం ముందు సైడు వెనక సైడు ఎక్స్ట్రా ఉన్న పార్ట్ని కట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ముడి వేసాం కదా, దాని కింద వరకు కట్ చేసుకోండి. సో ఇప్పుడు ఫ్లవర్ని మనం రౌండ్గా చుట్టేసుకోవటమేనండి. చాలా ఈజీ. అది కూడా చివరిని మడుచుకుంటూ ఒక ఫ్లవర్ షేప్లోకి తీసుకురావటమేనండి. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం రోల్ చేసుకుంటూ వస్తే ఒక ఫ్లవర్ షేప్ అనేది మనకు వచ్చేస్తుంది. సో లాస్ట్ మిగిలిన అడుగు భాగాన్ని కింద అయితే ఉంచేయాలి. సో చూసారా ఎంత చక్కగా ఫ్లవర్ షేప్ అనేది వచ్చేసిందో. సో ఇప్పుడు ఒక చిన్న నీడిల్లోకి దారం అనేది ఎక్కించుకొని మనం కింద వైపున మడిచి పెట్టాం కదా, సో అది మనకి విడిపోకుండా జస్ట్ ఒక 2-3 కుట్లు వేసేసుకున్నారంటే అది జరగకుండా అలా విడిపోకుండా ఉంటుందండి. ఫ్లవర్ అయితే చాలా కలర్ఫుల్గా, చాలా అందంగా వచ్చింది కదా. సో ఇంకా దీన్ని అందాన్ని ఇంకా మరింత పెంచాలి అంటే ఒక చిన్న పని అయితే చేద్దాం. అచ్చం రోజ్ ఫ్లవర్ లాగా అయితే ఉంది కదా చూడటానికి, నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో ఇప్పుడు కింద నుంచి నీడిల్ ఫ్లవర్ మధ్యలోకి పోనిచ్చి ఇందులోకి ఏదైనా పూసలు అనేవి తీసుకోవచ్చండి. మీకు నచ్చినవి తీసుకోవచ్చు. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను ఇవి తీసుకుంటున్నాను. గోల్డ్ కలర్ అయినా తీసుకోవచ్చు, లేదా ఇంకా ఏదైనా వేరే కలర్స్ కూడా తీసుకోవచ్చు. సో ఆ పూసలో నుంచి కిందకి లాగి దాన్ని కూడా 2-3 ముళ్ళు వేసేసారు అంటే ఆ పూస కూడా కదలదండి. సో చక్కగా మనకి
చాలా అందంగా ఫ్లవర్ అయితే రెడీ అయిపోయింది. సో ఈ విధంగా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకుని ఈ ఫ్లవర్ని అయితే పక్కన పెట్టేసుకోండి. చూడటానికి ఎంత బాగుందో కదా. సో ఇదే విధంగా మీరు ఎన్ని కావాలనుకున్నా అన్ని ఫ్లవర్స్ని చాలా ఈజీగా ఎక్కించేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు కొంచెం గమ్ తీసుకుని నేను ఊలుకైతే అంటిస్తున్నానండి. జనరల్గా ఏంటంటే నీడిల్లోకి ఈ ఊలు ఎక్కడానికి కొంచెం కరెక్ట్గా లేదనమాట. ఊలు అనేది కొంచెం విడిపోతున్నట్టుంది. సో ఈ గమ్ రాస్తే ఏమవుతుందంటే మనకి స్టిఫ్గా తయారవుతుంది కదా, ఈ విధంగా అయితే ఎక్కేస్తుంది అనమాట, స్టిఫ్గా తయారయ్యి. ఇప్పుడు కూడా ఇది కూడా చూసుకోండి, మన చేతి సైజుని బట్టి ఎంత దారం అయితే కావాలో అంత దారం తీసుకొని ఈ విధంగా పూసలు అనేవి ఈ సూదిలోకి ఎక్కించుకోండి. ఎన్ని కావాలో చూసుకొని అన్ని అయితే ఎక్కించుకోండి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఇంకా దారం చివరికి లాగేసుకుంటే ఇవి సరిపోతుంది. చివరికంటే కొంచెం ఉంచుకోండి ప్లేసు. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసిన ఫ్లవర్ అయితే ఉంది కదా, ఈ ఫ్లవర్లో నుంచి అడ్డంగా మనం నీడిల్ అయితే ఎక్కించాలండి. ఈ సూది ఎక్కించి ఈ విధంగా లాగేసుకుంటే ఫ్లవర్ అనేది చక్కగా మనకి ఈ ఊళ్ళోకి ఈ విధంగా వచ్చేస్తుంది. సో చూసారు కదా. సో ఇప్పుడు రిమైనింగ్ పూసలను కూడా ఎన్ని కావాలనుకుంటే అన్ని ఫస్ట్ ఎలా అయితే ఎక్కించామో అదే విధంగా పూసలు కూడా ఎక్కించేసేయాలి. చూసారు కదా, ఈ విధంగా అయితే పూసలు ఎక్కించేసి అవి కూడా ఈ విధంగా లాగేసుకోవాలి. సో చూడండి ఎంత అందంగా ఉందో ఈ రాఖీ అనేది. ఎంతో శ్రమ కూడా మనం పడలేదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ ఓపిక్గా మనం ప్రిపేర్ చేసుకుంటే చాలు. దీన్ని మరింత అందంగా కనిపించడం కోసం కొంచెం మనం ఈ పూసలు అనేవి కొంచెం ఈ విధంగా అనుకున్నాము అంటే కొంచెం అడ్జస్ట్ అవుతుంది. సో చేతికి కట్టుకున్నా కూడా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుందండి. జస్ట్ 5 మినిట్స్ మనం ఓపిక్గా ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రాఖీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఖర్చు కూడా ఎంతో అవ్వదండి, చెప్పాను కదా, చాలా తక్కువ ఖర్చుతో మనం ఇంట్లోనే రాఖీలు అనేది ప్రిపేర్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు. చాలా ఇష్టంగా కట్టుకుంటారు వాళ్ళకు కూడా. సో పిల్లలేంటి పెద్దవాళ్ళు ఏంటి రాఖీ పండుగ అనగానే చాలామంది చాలా దూరాల నుంచి కూడా వచ్చేసి మరీ కట్టేస్తారు. మన రాఖీ పండగకి మనకి అంత కనెక్షన్ ఉంటుంది అనమాట. సో ఇలానే మనం చాలా చాలా డిఫరెంట్ వెరైటీస్ చేసుకోవచ్చు అండి. ఇది చాలా జస్ట్ సింపుల్గా నేను చూపించాను. సో ఇదే విధంగా సేమ్ ఇంకొకటి కూడా నేను మీకు చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి బేబీ పింక్ అనమాట. సో ఇందాక ఎలాగైతే నేను తీసుకున్నానో సేమ్ అలాగే 12 పీసెస్ అదే సైజులో తీసుకున్నాను, 11 సెంటీమీటర్స్. సో ఈ విధంగా జడలాగా అల్లేసుకొని కొంచెం ఎలాబరేట్ చేసేసుకొని చక్కగా ఎడ్జెస్ ఫస్ట్ది లాస్ట్ది కూడా చక్కగా కట్ చేసి సేమ్ ఇందాక ఎలా అయితే మనం దీన్ని ఫ్లవర్ లాగా ప్రిపేర్ చేసామో సేమ్ అదేవిధంగా ఒక చివరి నుంచి ఈ విధంగా మడుచుకుంటూ రావాలి. ఈ విధంగా చక్కగా ఫ్లవర్ షేప్ వచ్చిన తర్వాత సూదితో కదలకుండా ఈ విధంగా చివరి భాగాన్ని కుట్టేసుకోవాలి. ఇందాక సేమ్ ఎలాగైతే చేసామో సేమ్ అలానేనండి. ఇప్పుడు ఒక పోస్ట్ తీసుకుని ఇందాక ఎలా అయితే కుట్టామో చివరికి లోపల నుంచి కిందికి పోనించి దీనికి కూడా చక్కగా ముడి వేసుకోవాలండి. చాలా అంటే చాలా అందంగా రెడీ అయిపోతుంది. సో చూసారు కదా ఎంత అందంగా అయితే మనకి ఫ్లవర్ అనేది రెడీ అయిపోయిందో. సో ఇప్పుడు దీని పక్కన పెట్టేసి సేమ్ ఇందాకే సూదిలోకి ఎలాగైతే ఊలుని ఎక్కించుకొని పూసలు అనేవి మనం గుచ్చుకుందామో సేమ్ అలాగే ఎన్ని కావాలో చూసుకొని పూసలు గుచ్చేసుకోవటమే. ఇందులో వచ్చేసి నేను వైట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కూడా యూజ్ చేస్తున్నానండి. వైట్ కలర్ వచ్చి ఒక 3, అలాగే గోల్డ్ కలర్ వచ్చేసి ఒక 4 అయితే ఎక్కిస్తున్నాను. ఈ విధంగా మొత్తంగా ఎక్కించుకోవాలి. ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఫ్లవర్ను కూడా తీసుకుని చక్కగా అడ్డంగా మనం నీడిల్ అయితే గుచ్చుకోవాలి. దాన్ని కూడా లోపలికి లాగేసుకుని రిమైనింగ్ కూడా ఈ విధంగా ఎక్కించుకోవాలి పూసలు. సో చూసారు కదా ఫైనల్గా ఈ విధంగా మనకి ఒక అందమైన రాఖీ అయితే రెడీ అయిపోయిందండి. సో చూసారు కదా ఎంత బాగుందో, చూడటానికి కూడా చాలా అందంగా అనిపిస్తుంది. ఇదే విధంగా మొత్తం అన్నీ కూడా ఎన్ని కావాలనుకున్నా కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే 4 ప్రిపేర్ చేశాను. రెడ్, 2 పింక్ కలర్స్, 1 బేబీ పింక్. సో 4 అయితే ప్రిపేర్ చేశాను. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో అయితే మీ అందరికి యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే రాఖీ పండగ ముందు రాబోతుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరూ ఒకసారి అయితే ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.